మనసులో మాట శ్రోతలకి నమస్కారం. గత వారం నా అప్లోడ్స్ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములు. వింటూ మీ అనుభవాలని, సలహాలని, సూచనలను, ఇంకా ప్రశ్నలు కమెంట్ చేస్తూ ఉండండి. అప్పుడే కదా మనం ఏ విషయం మీదైనా చర్చించుకునేది. ఇంకేవేళ సోమవారం కాబట్టి నేను మీ ముందుకి తీసుకొచ్చే టాపిక్ పేరెంటింగ్ మీద మాట్లాడుకునే ముందర నాది ఒక ప్రశ్న మీ అందరికీ. మీలో ఎంతమంది 20-35 సంవత్సరములు వచ్చేలోపు కందాం పిల్లల్ని అనుకునే వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ కనేసిన వాళ్ళు ఉన్నారో నాకు తెలియజేయండి. అలాగే వయసు అయ్యేలోపు పిల్లల్ని కనాలా, లేదా సెటిల్ అయ్యాకే పిల్లల్ని కనాలా అనే దాని మీద కూడా మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. పేరెంటింగ్ అనగానే అది ఏదో పెద్ద సబ్జెక్ట్ అన్నట్టు బయట దేశాల్లో ప్రెగ్నెంట్ అవగానే కోర్సులు కూడా ఉన్నాయి. అండ్ చాలామంది అవి కంప్లీట్ చేస్తారు కూడా. ఆ కోర్సులలో నేర్పేది ఏంటో మీకు తెలుసా? బేబీ ఏడిస్తే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళు ఎంతసేపు పడుకోవాలి, వగేరా వగేరా ఇంకా బోల్డ్ విషయాలు ఉన్నాయిలేండి. ఇలాంటి కోర్సులు ఏమీ చేయకుండానే మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచారంటారా? వాళ్ళ పెంపకాల్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా? లేదా మనం కూడా మెకానికల్ లైఫ్లో మెషిన్లా మారిపోయి మనకి ఫీడ్ చేయకపోతే పేరెంటింగ్ ఎలా చెయ్యాలో తెలియని దుస్థితిలో ఉన్నామంటారా? ఈ కోర్సులన్నీ కూడా వేస్టే అంటాను నా దృష్టిలో. ఏంటి ఇంత పెద్ద మాట అనేసింది అనుకుంటున్నారా? తప్పుగా అనుకోకండి, నాకు ఇది నిజమే కదా అనిపిస్తుంది. అందరం ఒకేలా పిల్లల్ని పెంచేసి కోర్సులో రాసినట్టు వాళ్ళంతా కూడా అలానే పెరిగిపోయి అందరూ ఒకేలా తయారైపోతారా ఏంటి? కాదు కదా. ఎవరైనా పిల్లల్ని కనేది, పెంచేది వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ని ఇద్దామనే కదా. అలాంటప్పుడు ఒక శాంపుల్ డేటాతో కోర్స్ రెడీ చేసేసి ఇలానే చేయమంటే అది మన పిల్లలకి సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎవరో దాకా ఎందుకు, నా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు స్లీప్ అట్లీస్ట్ 14-16 hours ఉండాలి అని ఒక నేషనల్ లెవెల్లో పబ్లిక్ అయిన రిపోర్ట్లో చూసా. కానీ నా బేబీ 12 hours మించి పడుకునేది కాదు. నాకు చాలా టెన్షన్ వచ్చేసేది, ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ నా బేబీ బ్రెయిన్ మీద పడుతుందేమో అని. ఇలా చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూస్తూ మనం ముందు స్ట్రెస్ తీసుకుంటూ అది అలానే జరగాలి అని చుట్టూ ఉన్న వాళ్ళని, బేబీని కూడా స్ట్రెస్ఫుల్ చేస్తున్నాం. ఆ బేబీ ఏమన్నా రోబోనా నేను చెప్పినట్టు చేయటానికి? అది కూడా నాలాంటి ఒక ప్రాణమే కదా. ఎలా అంటే అలా పెరగనివ్వాలి దాన్ని. ఒక చిన్న మొక్కని నేను అతి ప్రేమతో బాగా పెరిగి ఫ్లవర్స్ ఇవ్వాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కువ మినరల్స్ ఇస్తే అది నాకు బోల్డెడ్ ఫ్లవర్స్ ఇచ్చేస్తా, లేకపోతే స్ట్రెస్తో చచ్చిపోతుందా? అలాంటిది మనలో నుంచి పుట్టే ప్రాణం బతుకుద్దా? ఫస్ట్ థింగ్, నా దృష్టిలో పిల్లల్ని స్వేచ్ఛగా పెరగనివ్వండి. అలాగని ఫుల్గా వదిలేయమని కాదు, సేఫ్టీ చూసుకోండి. అలాగే టైం తీసుకుని వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడే ఆహారం కొంచెం తినినా పర్లేదు, అలాంటి ఆహారం మాత్రమే పెట్టండి. జంక్ ఫుడ్ అస్సలు అలవాటు చేయొద్దు, అట్లీస్ట్ 8-10 years వచ్చేదాకా. ఆ తర్వాత ఎలాగూ తోటి వాళ్ళని చూసో లేదా మనం తినటం చూసో అడుగుతారు, పెట్టక తప్పట్లేదు ఈ కాలంలో. కానీ ఏదైనా లిమిట్లో ఉండేలా చూడండి. మనం పెట్టే ఫుడ్ వల్ల బ్రెయిన్కి ఉపయోగపడేటట్టు న్యూట్రియంట్స్ అందేలా చూసుకోండి.
ఎందుకంటే మన బ్రెయిన్ మ్యాక్సిమం 5-7 సంవత్సరాల లోపల 80-90% పెరుగుద్దంట. మీకు తెలుసా ఈ విషయం? మిగతా జీవితకాలంలో మిగతా 10-20% పెరుగుద్ది. అలాంటప్పుడు ఈ ఏజ్ లోపల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఆ బ్రెయిన్ ఎదిగే టైంలో. వాళ్ళకి ఆహారం ఎంత ఉపయోగమో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే అవసరం. కనీసం 2 గంటలు ఫిజికల్గా అలిసిపోయే యాక్టివిటీస్లో ఉంటున్నారో లేదో చూడండి. అలా అని పార్కులో వదిలేసి పిల్లలతో ఏదో ఆడుతున్నారులే అన్నట్టు కాదు. అంటే అలా కూడా ఉండాలి, ఉండకూడదని నేను అనట్లేదు. అలాగే యాక్టివిటీ అంటే నా దృష్టిలో ఒక స్విమ్మింగ్ అనో, జిమ్నాస్టిక్స్ అనో, మార్షల్ ఆర్ట్స్ అనో, యోగా లాంటివో 5 ఏళ్ళు దాటాక ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు ఈ మధ్యన పిల్లల్ని. అలాంటి వాటిల్లో పెట్టండి. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత మంచిది. బాడీలో సాల్ట్స్ అనవసరమైనవి అన్నీ బయటికి రావాలి, లేదా అలసిపోయే డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. అలాంటప్పుడు బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం అలా డీప్ బ్రెత్స్ తీసుకుంటున్నప్పుడు మన ఆక్సిజన్ కన్జంప్షన్ పెరుగుద్ది కాబట్టి. ఒకసారి పిల్లలతో ట్రై చేసి చూడండి. ఇది 1 గంట ఫుల్గా ఫిజికల్గా డ్రైన్ చేసేసి ఫ్రెష్ అయ్యాక ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పండి. బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో బాగా అర్థమయ్యి గుర్తుపెట్టుకుంటారు. అలాగే ప్రాపర్ సన్లైట్ తగిలేలా చూడండి. కనీసం డైలీ 15-20 మినిట్స్ ఉండే ఆ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూడండి. వెనకటి కాలం వాళ్ళు, ఎస్పెషలీ అప్పట్లో పెద్దవాళ్ళు ఉంటే మీ ఇంట్లో, వాళ్ళు ఇలాంటి చాలా చిట్కాలు చెప్తూ ఉంటారు. వాళ్ళేం పిచ్చివాళ్ళు కాదు కదండి. పొద్దున్నే 6-8 సమయంలో 6 బయట మంచిగా నూనె పెట్టి మసాజ్ చేసి నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్ళు పిల్లలకి అప్పట్లో. అలా చేయించటం వల్ల బాడీ మసాజ్తో పాటు విటమిన్ డి అంటే రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ అన్నమాట కూడా బాడీకి లభిస్తుంది. అందుకే ఇదివరకటి కాలం వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. అది కూడా మంచాన పడకుండా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ. నిజమా కాదా? ఆలోచించండి ఒకసారి. ముందుగా పేరెంటింగ్ అంటే ఒక ఐన్స్టీన్, స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని తయారు చేయడం కాదు. పుష్టిగా, ఆరోగ్యంగా, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మంచి మనసు గల వాళ్ళని పెంచటం మే పేరెంటింగ్. వాళ్ళు ఏం సాధిస్తారో సాధించరో అంతా వాళ్ళ తలరాతండి. ఎవ్వరం దాన్ని మార్చలేం. ఒప్పుకుంటారా నాతో? ఏకీభవిస్తే ఎస్ కరెక్టే, ఇంకా డీప్గా మాట్లాడండి అని కమెంట్ చేయండి. ఏకీభవించకపోయినా పర్లా, మీ ఆలోచనలు కమెంట్ చేయండి. దానికి నా సమాధానమో లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ సమాధానాలు కంబైన్ చేసి నెక్స్ట్ అప్లోడ్లో కలుద్దాం. వచ్చే సోమవారం ఇంకా లోతుగా చర్చించుకుందాం. ఇంకొండనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నమస్కారం.